పవన్ కళ్యాణ్ యువగళం పాదయాత్రకి వెళ్ళటం మీద వైసీపీ విపరీతంగా మండిపడుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడై ఉండి నారా లోకేష్ యొక్క పాదయాత్రకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ ముగింపు సభ కోసం పవన్ కళ్యాణ్ అంత అర్రులు చాచాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటూ వైసీపీ మండిపడుతోంది. అయితే ఆ ముగింపు సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు. యువగళం ఎవరి కోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత క్యాడర్ని మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబుతో కలిసే ఉన్నారని, బాబు 5 ఏళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తిట్టారని, తిట్టిన నోటితోనే పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబుతో కలిశారని ఆయన గుర్తు చేశారు. పవన్ ప్యాకేజీ మాట్లాడుకునే యువకులం సభకు వచ్చారని, ముందు రానని, తర్వాత ఎందుకు వచ్చారని, ఈ గ్యాప్లో ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు అందాయా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. లోకేష్ని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ పెట్టారా అని మండిపడ్డారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్ళీ మోసం చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి కూడా వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ సీఎం పదవిని వదులుకున్నారని, సీఎం పదవిని ఆయన తాకట్టు పెట్టారని అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ పూర్తి చేశారో అవగాహన కూడా ఆయనకు లేదంటూ విమర్శించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజల్ని తరలించిన యువగళం ముగింపు సభ మోగబోయిందన్నారు. పవన్ కళ్యాణ్ మనస్తత్వం, స్వభావం మారాలని రోజుకో జెండా పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరును చూస్తే ప్రజలకు నవ్వొస్తోందని ఆయన చెప్పారు. నిన్నటిదాకా జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు ఇప్పటి నుంచి టీడీపీ జెండా మూయాల్సి వస్తుంది, వారిని చూస్తే జాలేస్తుందంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందినటువంటి నేతలు చొక్కాలు పట్టుకుని తన్నుకుంటున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్యాకేజీలో తేడాలు వస్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చొక్కా పట్టుకునే రోజు వస్తుందని, యువగళం సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద టీడీపీ అధినేత చంద్రబాబు యొక్క ఆశలు పోయాయన్నారు. టీడీపీ జనసేన కలయిక వైసీపీకి ఉపయోగం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.